హాయ్ హలో నమస్తే. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రీవియస్గా మనం హరప్పా, మొహెంజోదారో, చెన్హుదారో, కాళీబంగన్ ఇవి డిస్కస్ చేసుకుందాం ప్రీవియస్ వీడియోస్లో. సో ఈ వీడియోలో మనం లోథల్, ధోలవీరా గురించి మాట్లాడుకుందాం. ఈ 2 సైట్స్ ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి 4 బార్డర్స్ ఉన్నాయి కదా, 4 డైరెక్షన్స్లో 4 బార్డర్ సైట్స్ ఉన్నాయి కదా. సో ఆ 4 సైట్స్ అన్నీ కూడా ఒక వీడియోలో మనం కవర్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, లెట్ అస్ స్టార్ట్. లోథల్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే, ఇది పోర్ట్ సిటీ. లోథల్ అనేది ఏంటి, పోర్ట్ సిటీ అనమాట. సో ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. గుజరాత్లో అహ్మదాబాద్ అనే ప్లేస్లో, గుజరాత్లో అహ్మదాబాద్ అనే ప్లేస్లో ఉంది లోథల్ అనేది. ఓకే, ఇది బోగావా రివర్ అని ఒకటి ఉంటుంది. బోగావా రివర్, ఈ రివర్ ఒడ్డున, ఈ రివర్ దగ్గరలో ఈ లోథల్ అనే ప్లేస్, ఈ సైట్ అనేది ఉండిందనమాట. ఓకే, లోథల్ అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి? లోథల్ అంటే మౌంట్ ఆఫ్ డెత్, అంటే మృతుల దిబ్బ అని అంటారు, మౌంట్ ఆఫ్ డెత్. సో దాన్ని లోథల్ అని అంటామన్నమాట. లోథల్ అంటే ఏంటి, మృతుల దిబ్బ, మౌంట్ ఆఫ్ డెత్. మనం మొహెంజోదారో కూడా ఇదే పేరు విన్నాం మనం, మీకు గుర్తుంది కదా, మౌంట్ ఆఫ్ డెత్ అనేది. సో మొహెంజోదారోలో అప్పటి ఎవిడెన్స్ కనుక్కున్న పర్సన్ ఆ పేరుని అలా ప్రొనౌన్స్ చేశారనమాట. ఓకే, వాళ్ళ కట్ చేయాలి మొహెంజోదారో గురించి ఇప్పుడు నీకు. సో లోథల్ అంటే మనం మీనింగ్ ఏంటి, మౌంట్ ఆఫ్, ఇది మాట్లాడేసుకున్నాం కదా. నెక్స్ట్ దీనికి ఏంటి యూనిక్ ఫీచర్స్, లోథల్కి ఫీచర్స్ ఏంటి, లోథల్కి ఫీచర్స్ ఏంటో చెప్పాలి ఇప్పుడు మనం. ఇక్కడ వరకు కట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం లోథల్కి ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. ఇదేంటి అంటే నాన్ మేడ్ డాక్యార్డ్ అంట. నాన్ మేడా, లోథల్కి ఫీచర్స్ తెలుసుకుందాం మనం. ఇదేంటి అని అంటే వరల్డ్స్ ఎర్లియస్ట్ మ్యాన్ మేడ్ డాక్యార్డ్ అంటారంట. వరల్డ్స్ ఎర్లియస్ట్ మ్యాన్ మేడ్ డాక్యార్డ్. డాక్యార్డ్ అంటే మనం దాన్ని షిప్ యార్డ్ అని కూడా అనొచ్చు. సో ఇట్ మీన్స్ అక్కడ షిప్స్ని తయారు చేయడము, మెయింటెనెన్స్ కానీ రిపేర్ కానీ చేసే ప్లేస్ని షిప్ యార్డ్ అని అంటారు. ఓకే, క్లియర్ కదా, డాక్యార్డ్ ఆర్ షిప్ యార్డ్ ఏదైనా అనొచ్చు అనమాట. వరల్డ్స్ ఎర్లియస్ట్ నోన్ మ్యాన్ మేడ్ షిప్ యార్డ్. ఓకే, అదే దీన్ని మెయిన్ యూనిక్ ఫీచర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం దీన్ని ఫైండింగ్స్ చూద్దాం. ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఉన్న ఈ టౌన్స్ ఇవి ఉంటాయి కదా, సిటీస్, ఇవి ఎలా ఉండేవి అని అంటే మంచి ప్లాన్డ్ లేఅవుట్స్ ఉండేవి. మంచి స్ట్రీట్స్, హౌజెస్, డ్రైనేజ్ సిస్టమ్ కూడా వెల్ ప్లాన్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు అనమాట. ఓకే, బ్రిక్ లైన్ డ్రైనేజ్ సిస్టమ్, బ్రిక్స్తోని కట్టిన, వాటితో నిర్మాణం చేసుకునే డ్రైనేజ్ సిస్టమ్, డ్రైన్స్ అనేవి ఉండేవన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ ట్రేడ్ అండ్ టూల్స్ ఉండేవి. ఇక్కడ ట్రేడ్ టూల్స్ దొరికాయి. సోషల్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది తెలిసింది. లైక్ సతీ సహగమనం అంటారు, మీకు గుర్తుందా, జాయింట్ బరియల్స్, అలాంటి ఎవిడెన్సెస్ కూడా దొరికాయంట. ఆర్కిటెక్చర్ ఉంది ఇందులో, అంటే హౌస్ కంటైనింగ్ 12 బాత్రూమ్స్ ఉన్న హౌస్, 12 వాష్రూమ్స్ ఉన్న హౌస్ కావచ్చు అట్లా. ట్రేడ్ అండ్ టూల్స్ వచ్చి ఫైర్ ఆల్టర్స్ కావచ్చు, సీల్డ్ షిప్ ఇమేజెస్ ఉండేవంట. సీల్స్ షిప్స్ ఎలా ఉండేవి, ఆ ఫీచర్స్ ఉండేవంట. ఆర్కిటెక్చర్ మాట్లాడుకున్నాము. అండ్ ఇండస్ట్రీ కూడా మంచి ఇండస్ట్రీ అంట. లైక్ బీట్ మేకింగ్ ఫ్యాక్టరీస్ ఉండేవి. ఇవి ఆర్నమెంట్స్ కావచ్చు, గోల్డ్ యూస్ చేసి, స్టోన్స్ యూస్ చేసి తయారు చేస్తున్న ఆర్నమెంట్స్ కావచ్చు. సో ఈ ఫ్యాక్టరీస్ బాగా ఉండేవి అప్పట్లో. అండ్ ఆల్సో టెరకోటా ఫిగర్స్, హార్స్, ఈ బోట్స్ గురించి, మోడల్స్ ఆఫ్ బోట్స్ గురించి టెరకోటా మీద ఒక క్లాత్ మీద వేసిన ఫిగర్స్ కావచ్చు, ఇవన్నీ ఆర్టిఫాక్ట్స్ కిందకు వస్తాయి ఇవి. సో అవి కూడా అప్పట్లో ఉండేవి, ఎవిడెన్స్ కింద మనకు దొరికాయి అన్నమాట. అండ్ డైలీ లైఫ్ విషయానికి వస్తే చెస్ బోర్డ్ ఉండేది. అండ్ అలాగే ఇలా ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి, అంటే గ్రెయిన్స్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి గ్రైనరీస్ ఉండేవి, రైసెస్ ఇవన్నీ ఉండేవి అనమాట. ఓకే, అండ్ ఆల్సో నిప్పుని పూజించేవారు అప్పట్లో. ఓకే, అండ్ ఆర్ట్ విషయానికి వస్తే పోట్రీ పెయింటింగ్స్, కుండలు పెయింట్ చేసిన కుండలు కానీ, పంచతంత్ర పిక్చర్స్ పెయింట్ చేయడం కుండల మీద. ఓకే, అలాంటి పోట్రీ కావచ్చు, ఇలా ఉండేవి అప్పట్లో. సో ఈ ఫస్ట్ రైస్ని పండించింది ఈ లోథల్ సైట్లో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ లోథల్ సైట్లోనే ఫస్ట్ రైస్ని పండించినట్టు ప్రూఫ్స్, ఎవిడెన్స్ దొరికాయంట.
ఓకే. అండ్ ఆల్సో అప్పటి హరప్పన్ కల్చర్ కూడా ఆ ట్రేసెస్ అనేవి కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారనమాట. ఓకే. హరప్పన్ సైట్స్ కూడా ఆ ట్రేసెస్ కూడా ఫైండ్ అవుట్ చేశారు ఇక్కడ. ఓకే. అండ్ ఆల్సో లోతల్కి నిక్ నేమ్స్ ఉండేవంట, కొన్ని నేమ్స్ ఉండేవి. ఏంటి, మినీ హరప్ప అని అనేవాళ్ళు, అలాగే మినీ మోహెన్జాదారో అనేవాళ్ళు, కాస్మోపాలిటన్ సిటీ అనేవాళ్ళు. ఓకే. కొంచెం సిమిలర్గా ఆ సిటీస్కి అలాగా ఉండేదన్నమాట ఈ లోతల్. సో వాటితో కంపేర్ చేసేవాళ్ళు. ఓకే. మర్చిపోయాము, ఇది ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు, ఎవిడెన్సెస్ని ఎవరు ఫైండ్ చేశారు అనేది మనం మర్చిపోయాం. మనం చెక్ చేయలేదు కదా. ఎక్స్కవేటర్స్ ఎవరు, సారీ ప్రీవియస్ వీడియోలో ఎన్కవేటర్స్ అన్నట్టున్నాను, ఎక్స్కవేటర్స్ అనాలి. ఓకే. సో ఈ ఆధారాలు కనిపెట్టిన వాళ్ళు ఎవరు అని అంటే ఎస్ఆర్ రావ్ అనే పర్సన్ 1954. ఎప్పుడు 1954లో. ఇది కూడా అజంప్షనే డేట్ అనేది కూడా. ఓకే. మనకు తెలిసిన ఎవిడెన్స్ ప్రకారం, మనకి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం నోట్ చేసుకున్నది తప్ప ఏది ప్రూవ్ అయినట్టు లేదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి కంప్లీట్గా 100% కరెక్ట్ అనేది లేదు. ఓకే. జస్ట్ అన్ ఎవిడెన్స్ అంతే. ఈయన ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ మెరైన్ ఆర్కియాలజీ. హూ ఇస్ దిస్ పర్సన్ అంటే ఈయన ఫాదర్ ఆఫ్ మెరైన్ ఆర్కియాలజీ అంటారంట. ఫాదర్ ఆఫ్ మెరైన్ ఆర్కియాలజీ. ఓకే. క్లియర్ కదా. అండ్ ఎనీథింగ్ వి మిస్డ్ హియర్? లొకేషన్ మాట్లాడుకున్నాం, ఎక్స్కవేటర్స్ మాట్లాడుకున్నాం, ఫీచర్స్, ఫైండింగ్స్, దీని మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం, వీటికి ఉన్న అదర్ నేమ్స్ ఏంటో తెలుసుకున్నాం. ఓకే. ఈ డోలవీరా టాపిక్ వచ్చి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే. లోతల్ అనేది క్లియర్ కదా. నేమ్స్ అనేవి మర్చిపోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫీచర్స్ ఏంటి, ఫైండింగ్స్ ఏంటి అనేవి. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేయాలి అనుకున్నా కమెంట్ చేయండి. ఓకే. డూ చెక్ ఇట్ అవుట్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.